తెలుగు తెరపై కన్నడ కాంతులు. తెలుగు చిత్రసీమలో కన్నడ కథానాయకుల హవా కొనసాగుతోంది. అగ్ర హీరోల సరసన వాళ్లే, యువ హీరోలతో జట్టు కట్టడంలో ముందున్నది వాళ్లే. కథానాయకుల విషయంలో టాలీవుడ్ ఓ పుష్పక విమానమే. ఎంతమంది వస్తున్నా మరొకరికి చోటు మిగిలే ఉందంటూ ఆహ్వానం పలుకుతుంటుంది. అటు ఉత్తరాది మొదలుకొని ఇటు కేరళ నాయకుల వరకు ఏటా ఎంతోమంది తెలుగు తెరపై మెరుస్తుంటారు. టాలీవుడ్లో ఒక్కొక్కసారి ఒక్కో భాషకు చెందిన కథానాయకుల హవా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడేమో కన్నడ కాంతల హవా కొనసాగుతోంది. చిత్రసీమలో అవకాశాలు అందుకోవడం ఒక ఎత్తు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్గా ఎదగడం మరో ఎత్తు. అనుష్క శెట్టి ఆ విషయంలో నేటి తరం తారలకి ఓ స్ఫూర్తి. అగ్ర హీరోల సరసన నటిస్తూనే నాయిక ప్రధానమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ని సృష్టించుకుంది. స్టార్గా ఎదగడంతో పాటు దశాబ్దాలుగా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ విజయవంతంగా ప్రయాణం చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రధారిగా ప్రస్తుతం ఘాటీ చిత్రం తెరకెక్కుతోంది. అనుష్క తర్వాత అంత బలంగా కెరీర్ని మలుచుకున్న మరో కన్నడ కస్తూరి ఎవరంటే రష్మిక పేరే వినిపిస్తుంది. ఆమె కూడా స్టార్ కథానాయికగా ఎదిగి ప్రస్తుతం ఒక పక్క అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయిక ప్రధానమైన సినిమాలు చేస్తోంది. పుష్ప 2తో ప్రస్తుతం సందడి చేస్తున్న ఆమె ది గర్ల్ ఫ్రెండ్, కుబేర చిత్రాల్లో నటిస్తోంది. హిందీలోనూ పలు చిత్రాలు చేస్తోంది. ముంబైలో స్థిరపడినప్పటికీ కన్నడ మూలాలు ఉన్న పూజా హెగ్డే కూడా టాలీవుడ్ని కొన్నేళ్ల పాటు ప్రభావితం చేసింది. ఇప్పుడు మళ్ళీ హవా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఆమెలాగే కన్నడ మూలాలు ఉన్నప్పటికీ ముంబైలో పుట్టి పెరిగిన కుతిశెట్టి కూడా వరుస అవకాశాలతో కెరీర్ని పరుగులు పెట్టించింది. సరైన విజయాలు లేక కాస్త వెనకబడింది. నభ నటేష్ కూడా ఈ మధ్య పరాజయాలతో సతమతమవుతున్న ఎప్పటికప్పుడు కీలక అవకాశాలని అందుకుంటోంది. ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభూలో నటిస్తోంది. మరికొన్ని కొత్త చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇక నా సామ్రాజ్యంగా సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకున్న ఆషికా రంగనాథ్ టాలీవుడ్ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. దాంతో వెంటనే చిరంజీవి సరసన విశ్వంభర్లో నటించే అవకాశాన్ని అందుకుంది. కన్నడ మూలాలే ఉన్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో తరచూ మెరుస్తోంది. ఇటీవలే విశ్వక్సేన్ సినిమా మెకానిక్ రాకీలో నటనతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ సరసన డాకు మహారాజ్లో నటిస్తోంది. ఇక శ్రీనిధి శెట్టి, సప్తమి గౌడ, సంపద తదితర భామలు తెలుగు సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. కేజీఎఫ్ చిత్రాలతో కట్టిపడేసిన శ్రీనిధి శెట్టి ప్రస్తుతం తెలుగులో నానితో కలిసి హిట్ 3లో నటిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా సినిమాలోనూ నటిస్తోంది. కాంతారా ఫేమ్ సప్తమి గౌడ తమ్ముడితో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. విశ్వక్సేన్ 13వ చిత్రంలో సంపద అనే మరో కన్నడ తార నటిస్తోంది. సప్త సాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రుక్మిణి వసంత్ ఊరిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్గా ఆమె పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.